హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణాస్ వంటిల్లు. ఈరోజు సింపుల్గా హెల్తీగా ఫ్లాక్స్ సీడ్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇది పిల్లలకి పెద్దలకి చాలా చాలా హెల్తీ అండి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం రండి. ఫ్లాక్స్ సీడ్స్ అండి, వీటిని మనం తెలుగులో అవిసె గింజలు అని అంటాం కదా. అవి ఒక కప్పు, పావు కప్పు వరకు వేయించిన పల్లీలు, కాజు, బాదాం అండ్ పంకిన్ సీడ్స్, వేయించిన నువ్వులు, బెల్లం, నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకుందామండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఇప్పుడు ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఈ విధంగా దోరగా వేయించుకున్న పల్లీలు అండ్ దోరగా వేయించుకున్న నువ్వులు. ముందుగా పల్లీలు, నువ్వులు వీటిని పౌడర్ చేసుకుందామండి. చూడండి, నువ్వుల్ని పల్లీల్ని ఈ విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే మళ్ళీ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుందాము. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేస్తే సరిగా గ్రైండ్ అవ్వండి. అందుకే ముందుగా పల్లీలు, నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న పల్లీలు, నువ్వులు, అవిసె గింజల పొడిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. మనం ఇప్పుడు ముందుగా తీసుకున్న బెల్లాన్ని ఒక ప్యాన్లో వేసి కరిగించుకుందామండి. వాటర్ ఎక్కువ పోయిన అవసరం లేదు, కొంచెం బెల్లం కరిగేంత వరకు పోస్తే చాలండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకుందామండి. చూడండి, బెల్లం ఇలా కరిగిపోయింది కదా, చాలండి. ఇంత కరిగితే చాలు, పాకం రానవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఈ పౌడర్లో యాడ్ చేసుకుందామండి. కావలసినంత చూసి కొంచెం కొంచెం యాడ్ చేసుకుందామండి. మళ్ళీ ఎక్కువ అవుతే లడ్డు చుట్టడానికి కష్టంగా ఉంటుందండి. కావలసినంత చూసి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండండి. చూడండి, దీన్ని ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న కాజు, బాదాం అండ్ పంకిన్ సీడ్స్ని యాడ్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుందామండి. నెయ్యి ఫ్లేవర్ ఇందులో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా చేత్తో బాగా కలుపుకుందామండి. కొంచెం వేడిగా ఉంటుందండి, చూసి కలుపుకోండి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డు చుట్టుకోవడమేనండి. మనకు కావాల్సిన సైజులో చుట్టుకోండి. మధ్య మధ్యలో నట్స్ అన్నీ తగులుతూ నెయ్యి ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. విధంగా చుట్టుకోండి. ఫ్లాక్స్ సీడ్ లడ్డూలు రెడీ అయిపోయాయి కదండి. ఇవి కొంచెం చల్లారాలండి. ఒక 1 అవర్ తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే మీకు 10 to 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుణాస్ వంటిల్లు ఛానల్ అండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.